మీరు ఎప్పుడైనా గమనించారా, కోట్లు ఖర్చు పెట్టిన ఇంటి ముందు అయినా సరే ఒక పాడైపోయిన బూడిద గుమ్మడికాయ ఎందుకు వేలాడుతుంది అని? దీనిని కేవలం దిష్టి కోసమే కడతారని మీరు అనుకుంటే మీరు ఒక పెద్ద ప్రమాదంలో ఉన్నట్లే. అసలు ఈ ఒక్క కాయలో ఉన్న ఆ శక్తి ఏంటి? మన పెద్దలు దీనిని ప్రాణశక్తి నిధి అని ఎందుకు పిలిచారు? అసలు నిజాలేంటో తెలుసుకుందాం. సైన్స్ ఏం చెప్తుందంటే, గుమ్మడికాయకు గాలిలోని నెగటివ్ అయాన్స్ ని పీల్చుకునే అద్భుతమైన సామర్థ్యం ఉంది. అంటే ఇది ఒక నాన్ ఎలక్ట్రిక్ ఎయిర్ ప్యూరిఫైయర్ లాగా పనిచేస్తూ మన ఇంటి చుట్టూ ఉన్న విషపూరిత గాలిని క్లీన్ చేస్తుంది. అంతేకాదు, ఇది ఓజోన్ వాయువును నెమ్మదిగా విడుదల చేస్తుంది. ఇది మన ఇంట్లో ఉన్న సూక్ష్మ క్రిములను నాశనం చేస్తుంది. యోగ శాస్త్రం ప్రకారం గుమ్మడికాయలో ఉండే ప్రాణశక్తి మరి ఏ ఇతర కూరగాయల్లోనూ ఉండదు. అందుకే గుమ్మడికాయ ఇంటి ముందు ఉంటే అది ఒక ఎనర్జీ ఫిల్టర్ లా మారి కేవలం పాజిటివ్ వైబ్స్ ని మాత్రమే లోపలికి రానిస్తుంది. ఒకవేళ మీ ఇంటి ముందున్న గుమ్మడికాయ అకస్మాత్తుగా కుళ్ళిపోతే అది మీ ఇంటి మీద పడాల్సిన ఒక పెద్ద నెగిటివ్ ఎనర్జీని తన పైకి తీసుకుందని అర్థం. ఈ విషయం తెలిసాక మీరు కూడా షాక్ అయ్యారు కదా? అయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మన సాంప్రదాయాల వెనుక ఉన్న ఇలాంటి షాకింగ్ నిజాలు మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మన తెలుగు ఫ్యాక్ట్ నిజాలు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.